నెల్లూరు వైసీపీలో కీలక పరిణామం. అనూహ్యంగా తెరపైకి విజయసాయిరెడ్డి అల్లుడు. ఎంపీ రేసులో శరత్ చంద్రారెడ్డి. చక్రం తిప్పిన ఆదాల అల్లుడు కిరణ్ రెడ్డి. నెల్లూరు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. నెల్లూరు ఎంపీగా ఆదాల ప్రభాకర్ రెడ్డి ఉన్న విషయం తెలిసిందే. రానున్న లోక్సభ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా వైసీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని బరిలోకి దించాలని హైకమాండ్ నిర్ణయించింది. అయితే అనూహ్య పరిణామాలతో ఇప్పుడు ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఆయనను ఎంపీగా పోటీకి దించాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీని వెనుక చక్రం తిప్పింది ఆదాల ప్రభాకర్ రెడ్డి అల్లుడు పి చంద్రకిరణ్ రెడ్డి అని తెలిసింది. తొలుత రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎంపీ టికెట్ను వైసీపీ కన్ఫర్మ్ చేసింది. అయితే తన నియోజకవర్గ పరిధిలోని 3 అసెంబ్లీ టికెట్లను ఆయన ఆశించారు. అందులో నెల్లూరు సిటీ టికెట్ కూడా ఉంది. కానీ వేమిరెడ్డి డిమాండ్ను వైసీపీ హైకమాండ్ పరిగణలోకి తీసుకోకుండా సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ వర్గానికి చెందిన డిప్యూటీ మేయర్ ఖలీల్ను సిటీ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో వీపీఆర్ అలకబూని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. రాజకీయాలను విరమించుకోవడమా, టీడీపీలోకి చేరడమా అనే సందిగ్ధంలో ఉన్నారాయన. ఈ పరిణామాలతో నెల్లూరు వైసీపీ రాజకీయాల్లో కలకలం రేగింది. వేమిరెడ్డి స్తబ్దుగా చూడడంతో నెల్లూరు ఎంపీ టికెట్ ఎవరికి ఇవ్వాలనే ఆలోచనలో హైకమాండ్ పడింది. అయితే అనూహ్యంగా విజయసాయిరెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డి పేరు ఖరారైనట్లు సమాచారం. రేపమాపు ప్రకటించే అవకాశం ఉంది. శరత్ను రంగంలోకి దించాలన్న ప్లాన్ వెనక సూత్రధారి ఆదాల అల్లుడు కిరణ్ రెడ్డి అని తెలిసింది.